నమో బుద్ధాయ. శ్రద్ధావంతులైన ఉపాసకులందరికీ మహాబోధి బుద్ధ విహార తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రీపూర్వక స్వాగతం. ఈరోజు మనం భగవాన్ బుద్ధుని సుత్త అయినటువంటి అంబ సుత్త గురించి తెలుసుకుందాం. అంబ అంటే మామిడి కాయ కావచ్చు, మామిడి పండు కావచ్చు. ఈ సుత్త అంగుత్తర నికాయలో 4వ నికాయలో 105వ సుత్తం. భగవాన్ బుద్ధుడు సావత్తిలో జేతవనం అనాథపిండిక ఆరామంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి సుత్త ఇది. భిక్షువులను ఉద్దేశించి భగవాన్ బుద్ధుడు చెప్పినటువంటిది. మరి సుత్త ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. త్రిరత్నాల తర్వాత మా పూజ్య బడ బంతే గారి పాదపద్మాలకు, మరి ప్రస్తుతం పెద్ద బంతే అయినటువంటి గురు బంతేజీ గారి పాదపద్మాలకు నమస్కరించి ప్రారంభిస్తున్నాను. మనం చెప్పుకున్నట్లుగా అంబ అంటే మామిడి. భగవాన్ బుద్ధుడు శిష్యుల్ని ఉద్దేశించి, భిక్షువులారా, 4 రకాలైనటువంటి మామిళ్ళు ఉంటాయి, మామిడి కాయలు లేకపోతే మామిడి పళ్ళు ఉంటాయి. అవి ఏవి అంటే ఆమం, పక్కవన్నీ. ఆమం అంటే పచ్చిది, పండనటువంటిది కాయ. పక్క అంటే పక్వమైనటువంటిది, పండినది. ఆమం పక్కవన్నీ అంటే కాయ కానీ పండు యొక్క రంగులో ఉంటుంది. ఇది మొట్టమొదటిది. రెండవది పక్కం ఆమవన్నీ. రెండవది పూర్తిగా పండి ఉంటుంది, పక్వమైనటువంటిది, కానీ పచ్చి రంగు కలిగి ఉంటుంది. మూడవది ఆమం ఆమవన్నీ అంటే పచ్చిది, పచ్చి రంగు కలిగి ఉంటుంది. తర్వాత పక్కం పక్కవన్నీ, పండినటువంటిది, పండిన రంగు కలిగినటువంటిది. ఇవి 4 రకాలైనటువంటి మామిళ్ళు. మరి అదేవిధంగా మామిళ్ళలాగానే వ్యక్తులు లోకంలో కూడా 4 రకాలుగా ఉంటారు. సేమ్ ఇలాంటిదే అన్నమాట. ఆమో పక్కవాణ్ణి, పచ్చి వ్యక్తి కానీ పండిన వర్ణం కలిగినటువంటి వాడు. పక్కో ఆమవణ్ణి, పరిపక్వత చెందినటువంటి మనిషి కానీ పచ్చి రంగులో ఉంటాడు. తర్వాత ఆమో ఆమవణ్ణి అంటే పచ్చి మరి పచ్చి వర్ణం కలిగి ఉంటాడు. లోపల కూడా పచ్చి, బయట వర్ణం కూడా పచ్చి. తర్వాత పక్కం పక్కవాణ్ణి, పరిపక్వత లోపల బయట పరిపక్వత చెందినటువంటి వ్యక్తుల్లో 4 రకాలు. మరి పచ్చిగా ఉన్న పండు వర్ణంలో కనబడేటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఈ వ్యక్తి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వచ్చేటప్పుడు కానీ, ముందు చూసేటప్పుడు కానీ, పక్కకు చూసేటప్పుడు కానీ, కాళ్ళు చేతులు ముడుచుకున్నా, కాళ్ళు చేతులు చాపినప్పుడు కానీ, చివరాలు ధరించినప్పుడు కానీ, పిండపాత మిగతా దుస్తులు ధరించినప్పుడు కానీ, అతడు పాసాధికం అంటే ఇంప్రెసివ్, ఆకట్టుకునే విధంగా అతని ప్రవర్తన ఉంటుంది.
బాహ్య ప్రవర్తన అతడు చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అన్నమాట. అతడు మాట్లాడినా చేసినా ఏ పని చేసినా కానీ చాలా శాంతంగా చాలా చక్కగా ఆ పనులన్నీ చేస్తూ ఉంటాడనమాట. కానీ అతడు దుఃఖాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు. దుఃఖం ఎలా పుడుతుంది అనే విషయాన్ని తెలుసుకోలేడు. మరి దుఃఖం ఎలా అంతమవుతుంది అన్నది ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేడు. దుఃఖం అంతం చేసేటువంటి మార్గం కూడా ఉన్నది ఉన్నట్లు తెలుసుకోలేడు. భగవాన్ బుద్ధుడు ధమ్మచక్ర ప్రవర్తన సూత్రలో కూడా నేను ఎప్పుడైతే ఈ దుఃఖాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాను, ఎలా పుడుతుంది అనేది తెలుసుకున్నాను, ఎలా అంతమవుతుంది, మరి అంతం చేసే మార్గం, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను ప్రపంచానికి, లోకులకి, మారులకి, ఇంకా ఏ రకమైన ప్రాణులందరికీ నేను సమ్యక్ సంబోధిని పొందాను అనే విషయాన్ని తెలియజేశాను. అంటే ఈ 4 విషయాలు తెలియనంత వరకు నేను బుద్ధుడిని చెప్పుకోలేదు. ఎప్పుడైతే ఈ 4 విషయాలు తెలిసాయో అప్పుడు మాత్రమే నేను సమ్యక్ సంబోధిని పొందాను అనే విషయాన్ని చెప్పాను అన్నాడు. కాబట్టి ఇవి చాలా చాలా గంభీరమైనటువంటి విషయాలు, చాలా లోతైనటువంటిది. ఒక్క అర్హంత స్థితిని పొందిన వాళ్ళకే తెలిసేటువంటివి. కాబట్టి ఇది అంత తేలిగ్గా అయిన విషయం కాదు. చాలా గంభీరమైనవి తెలుసుకున్నప్పుడే ఆ మనిషి పక్వమైనట్లుగా భగవాన్ బుద్ధుడు చెప్పినటువంటి విషయం. మరి రెండవది పక్కం ఆమవణ్ణి. ఈ మనిషి తన బయటికి వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వచ్చేటప్పుడు కానీ, ముందు చూసేటప్పుడు, పక్కకు చూసేటప్పుడు, చేతులు చాపినప్పుడు, ముడుచుకున్నప్పుడు, చివరాలను ధరించినప్పుడు కానీ, పిండపాత మిగతా దుస్తులు ధరించినప్పుడు కానీ అతని ప్రవర్తన ఆకట్టుకునే విధంగా ఉండదు. బయట పచ్చి, కానీ అతడు పరిపక్వత చెందినటువంటి మనిషి. కాబట్టి అతడు దుఃఖాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాడు. తర్వాత ఎలా పుడుతుంది అనేది తెలుసుకున్నాడు, ఎలా అంతమవుతుంది అనేది తెలుసుకున్నాడు. దాన్ని అంతం చేసేటువంటి మార్గం కూడా ఇతనికి తెలుసు. కానీ అతని బయట బాహ్య ప్రవర్తన చూస్తే మనకు అలాగా కనిపించదు. ఇది రెండవ రకమైన వ్యక్తి. పరిపక్వత చెందాడు కానీ అతని రంగు పచ్చి వర్ణము కలిగినటువంటి వాడు. తర్వాత మూడవది ఆమవణ్ణి. అంటే బయట పచ్చిగానే ఉన్నాడు, అతని వర్ణం పచ్చిగానే ఉంది, లోపల కూడా అతడు పచ్చిగానే ఉన్నాడు. అంటే ఇతడు బయటికి వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వచ్చేటప్పుడు కానీ, ఏ రకమైనటువంటి శారీరకమైనటువంటి వీటిలలో కానీ అతని మరి చేతులు ముడుచుకున్న చేతులు, కాళ్ళు చేతులు చాపినా కానీ, చివరను ధరించినప్పుడు కానీ, ఇతర దుస్తులు లేకపోతే పిండపాత ఇవన్నీ ధరించినప్పుడు కానీ అతడు ఆసాదికం అంటే ఇంప్రెసివ్గా చేయలేడు. అంటే ఆకట్టుకునే విధంగా అతని ప్రవర్తన ఉండదు శారీరకంగా. మరి అతడు దుఃఖాన్ని కూడా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేదు. తర్వాత దుఃఖం ఎలా పుడుతుందో తెలుసుకోలేదు. తర్వాత దుఃఖం ఎలా అంతమవుతుంది, దాన్ని అంతం చేసుకునే మార్గం గురించి కూడా అతడికి తెలియదు. ఇతడు ఆమవణ్ణి అంటే అతను పచ్చిగా కనపడే అతను వర్ణం. మరి నాలుగవది మీరు ఊహించవచ్చు, పక్కవాణ్ణి అంటే పరిపక్వత చెందినటువంటి వ్యక్తి, పరిపక్వమైనటువంటి వర్ణం కలిగినటువంటి వాడు. అంటే కనిపించే విధంగా అతను చూస్తే పక్వమైన చెందినవాడు అని గమనించవచ్చు. ఇతడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వచ్చేటప్పుడు కానీ, ముందు వెనక చూసేటప్పుడు కానీ, పక్కకు చూసేటప్పుడు కానీ, కాళ్ళు చేతులు ముడుచుకున్నా, చాచినా, మరి చివరాలు ధరించినా, తర్వాత పిండపాత మిగతా దుస్తులు ధరించినా కానీ అతడు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. చూడంగానే భయంత చక్కగా ఇది చేస్తున్నాడు అనేటువంటిది ఆకట్టుకునేటువంటి విషయంగా అతను ఉంటుంది. మరి
అతడు దుఃఖాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలిగాడు. తర్వాత దుఃఖం ఎలా పుడుతుందో తెలుసు, ఎలా అంతమవుతుందో తెలుసు, సంపూర్ణంగా ఉన్నది ఉన్నట్లుగా. తర్వాత దుఃఖం అంతం చేసే మార్గం కూడా అతన్ని స్పష్టంగా అతనికి తెలుసు. సో ఇతడు పక్కవాడిని అంటే బయటికి కూడా అతడు పండినట్లుగా కనిపిస్తాడు, నిజంగా పరిపక్వత చెందినటువంటి వ్యక్తి. మరి ఈ సుత్త ఇంతటితో సమాప్తం అయిపోతుంది. భగవాన్ బుద్ధుడు చాలా మామిడి పండుతో పోల్చి మనం కూడా వాడుతూ ఉంటాం, మన తెలుగులో కూడా పరిపక్వత చెందని వ్యక్తి అని చెప్తుంటాం. ఏ మనిషి అయినా పరిపక్వత రావాలి ఇంకా అని చెప్తుంటాము. అంటే పండిన వ్యక్తి అంటే ఇంకా అన్ని రకాలుగా తెలుసుకున్న వ్యక్తి. మెచ్యూరిటీ అనే పదం కూడా మనం దీని గురించి వాడుతుంటాం, మెచ్యూరిటీ. సో ఒక మనిషి మెచ్యూర్ వచ్చిన వ్యక్తి గురించి మామిడి పండు ఉదాహరణలతో భగవాన్ బుద్ధుడు మనుషులు మామిడి పండ్లతో పోల్చి చెప్పాడనమాట. చాలా సరళంగా అర్థమయ్యే విధంగా భగవాన్ బుద్ధుడు ధమ్మోపదేశం ఉంటుంది. మరి దీంట్లో కొన్ని ఇన్సైట్స్ కూడా ఉన్నాయి. ఇన్సైట్స్ ఏంటంటే, మనిషి బయట కనపడేటువంటిది బాహ్యం ఒకలా కనపడుతుంటాడు. తర్వాత లోపల అంతర్గతంగా కూడా ఒక విషయం ఉంటుంది. సో బయట కనపడే విషయం చాలా ముఖ్యమైనది. భగవాన్ బుద్ధుడు బయట ప్రవర్తన ఎలాగ ఉండాలి అనేటువంటి విషయాన్ని వినయాలో సేఖ్యాల్లో భగవాన్ బుద్ధుడు అంటే శిక్షణ పొందవలసిన విషయాలుగా భగవాన్ బుద్ధుడు చెప్పాడు. మీరు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ భగవాన్ బుద్ధుడు దీంట్లో ఏమని చెప్పాడు అంటే, ఎలా తినాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా దుస్తులు ధరించాలి, ఇలాంటివి కూడా భగవాన్ బుద్ధుడు భిక్షువులకి భిక్షుణులకి చెప్పి ఉన్నాడు. ఎందుకు చెప్పున్నాడు అంటే, ఉదాహరణకు ఎవరైనా ఉపాసకుడు కానీ ఉపాసికరు కానీ వాళ్ళ ఇంటికి పిలుచుకెళ్ళారనుకోండి, శబ్దం వచ్చేలా తింటున్నాడు అనుకోండి, ఒక భిక్షువు కానీ లేకపోతే భిక్షుని తింటుంది కానీ అనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ వ్యక్తికి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఒకలాంటి చులకన భావం వస్తుందన్నమాట. అందుకే భగవాన్ బుద్ధుడు ఆ బాహ్య ప్రవర్తన కూడా ముఖ్యమైనటువంటి దానిగా చెప్పాడు. మరి లోపలి విషయం, అంతర్గత విషయం అంతకన్నా ముఖ్యమైనది, ఇంకా ముఖ్యమైనటువంటిది ఎవరికైనా సరే. కాబట్టి బాహ్య తక్కువ అంచనా వేయకూడదు, బాహ్యం ముఖ్యమే, కానీ అంతర్గతంగా చాలా చాలా ఇంకా ముఖ్యం. మీరు బాహ్యంగా ఊరికే ఇట్లాంటివి ఉండడం చూసుండొచ్చు, కానీ అంతర్గతంగా లేకపోతే అంత మనం వాళ్ళ నుంచి వాళ్ళని ఉత్తేజితులను చేయలేము, ఉపాసకులు కానీ ఉపాసకులు కానీ. సో ఇది అన్నమాట ఒక ఇన్సైట్. ఇంకోటి, బాహ్యంగా మనం చూసి ఒక వ్యక్తిని నిర్ధారించలేము, అతడు అంతర్గతంగా అతని సామర్థ్యం ఏంటి అనేది మనం బయట చూసి అలా నిర్ధారించలేము. ఉదాహరణకి ఒక మనిషి ఇట్లా కనపడవచ్చు, బయటికి పరిపక్వత చెందని మనిషిలా కనిపించవచ్చు అతని శారీరక ప్రవర్తన, కానీ అతడు లోపల చాలా ఉన్నతమైనటువంటి ఇవి సాధించి ఉండొచ్చు. లేదా ఒక మనిషి బయటికి చాలా ఉన్నతంగా సాధించిన వాళ్ళ కనపడవచ్చు, కానీ లోపల అంత తుచ్చంగా అంటే ఖాళీగా ఉండొచ్చు. కాబట్టి మనం వ్యక్తి బాహ్య రూపాన్ని కానీ బాహ్య ప్రవర్తనను చూసి కానీ మనము నిర్ణయించలేము, నిర్ధారించలేము ఇతడు పొందాడు బోధినని కానీ పొందలేదని కానీ ఏ రకంగా మనం నిర్ధారించడానికి కాదు. కొంతమంది బయట లోపల కూడా ఉండొచ్చు, కొంతమంది బయట లోపల కూడా అంత పరిణతి సాధించలేకపోవచ్చు. కేవలం మనం చూసి ఒక మనిషి ఇట్లాంటి బోధిని పొందాడా అర్హంతుడా అనేది నిర్ణయించడం అనేది సాధ్యం కాని విషయం. ఒక అర్హంతుడికి మాత్రమే ఇతడు అర్హంతుడా కాదా అనే విషయం తెలిసి వస్తుంది తప్పిస్తే మామూలు బిహేవియర్ చూసి మనం ఎవరిని మనం ఇది నిర్ధారించలేము. ఇది రెండవ పాయింట్ అన్నమాట. సో ఈ సుత్త ఇక్కడికి సమాప్తం అవుతుంది. మరి వచ్చే వారం ఇంకొక
మంచి సుత్తాతో మనం కలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరి అంతవరకు సెలవు. మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సుఖీ భవేయం నిర్దుఃఖో అహం నిత్యం అహం వియా హితా చ మే సుఖీ హోంతో మజ్జఠా చాథవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తా హోంతో సుఖీ సదా తతో పరంచ రాజ్యేషు చక్కవాలేషు జంతునో. సాధు సాధు సాధు. అందరూ సుఖంగా ఉండుగాక. భవతు సబ్బ మంగళం.